అనమాట రేణుకా ఎల్లమ్మ పైన ఉన్నారు. కాకపోతే చీకటి వల్ల లైటింగ్కి కనపడరు. ఇక్కడ అమ్మ ఫోటో ఉంది. చాలా ఇదేంటి బన్నెరగట్ట రోడ్డు పైన ఉంటుందన్నమాట. అర్కేరికి దగ్గరలో అపోలో హాస్పిటల్కి దగ్గర అనుకోండి ఈవిడ అనమాట. సో 3 ఏళ్ళ నుంచి రోజు బస్సులో వెళ్ళిపోవడం లేకపోతే బండి మీద వెళ్ళిపోయి చూడడమే తప్పితే లోపలికి రాలేదు. సో ఈరోజు కుదిరింది అనుకోకుండా. ఉగాది ఈరోజు తెలుగు సంవత్సరాది. సో ఇది ఎంట్రన్స్, ఇదే బన్నెరగట్ట రోడ్ అనమాట. సో రేణుకా ఎల్లమ్మ తల్లి. మళ్ళీ సంగతి ఈరోజు వచ్చాను లోపలికి అమ్మ దయ వల్ల. ఈరోజు ఉగాది కూడా. సో ఇది ఇలా కుదిరింది. ఈరోజు అమ్మ ఇక్కడ తీసుకొచ్చింది. సో షిఫ్టింగ్ అది బాగా జరగాలి అని దండం పెట్టుకుందాం లోపలికి వెళ్ళి. రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. ఇవి రేణుకా ఎల్లమ్మ మాట గ్రామదేవత. ఏరియా పేరేంటి? ఇది ఇన్సైడ్ అనమాట. ఇది అవుట్ సైడ్ ఈ గుడి. ఇది చాలా రేణుకా ఎల్లమ్మ అంటే ఇక్కడ చాలా పెద్ద పేరు ఉందన్నమాట మామూలుగానే. సో అందుకు చాలా రోజుల నుంచి అనుకున్నా, ఇప్పుడు ఈరోజు కుదిరింది. సో అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా రేపు గౌలు షిఫ్టింగ్. అమ్మ మంచిగా అవ్వాలి షిఫ్టింగ్ బెంగళూరు టు హైదరాబాద్. ఈ సంగతి ఇప్పటికి అయ్యిందనమాట. అమ్మ 4 ఏళ్ళ నుంచి 3.5 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇప్పుడు కుదిరింది అమ్మ దగ్గర రావడం. అమ్మ అనుగ్రహం అనుకోవచ్చు. సో ఇదన్నమాట రేణుకా ఎల్లమ్మ తల్లి. సో మరి ఇది రేణుకా అమ్మకి వీళ్ళు చీరలు అలా పెడతారు. చీర పెట్టి చేస్తారు అన్నమాట. సో ఈ గుడి అమ్మవారు బాగుంటున్నారు. సరే అమ్మ జరగాలి, మంచిగా డెలివరీ అయిపోవాలి. జై మాతకి జై, రేణుకా ఎల్లమ్మకి జై.